మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పెదనాన్న మనవడి పెళ్ళికి అంటే రాజశేఖర రెడ్డి గారి అన్నగారు జార్జి రెడ్డి గారు ఉన్నారు కదా, జార్జి రెడ్డి గారి కుమారుడు వైఎస్ సునీల్ రెడ్డి గారి కొడుకు ఆ పెళ్ళికి చెన్నై వెళ్తే అక్కడ కేరింతలు కొట్టిన జనం, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికిన జనాన్ని చూస్తే ఆయన పెళ్ళికి వెళ్ళినది ఆంధ్రప్రదేశ్లో వెళ్ళినరా లేకపోతే అసలు ఇది తమిళనాడా అన్నంతగా జగన్మోహన్ రెడ్డి గారి విమానాశ్రయంలో దిగిన దగ్గర నుంచి మరి ఆ ఇంటికి ఇంజంబాంకవల ఆ ఇంటికి వెళ్ళే దారి ఏదైతే ఉందో ఈస్ట్ కోట్ రోడ్ చెన్నైలో, ఆ దారి అంతా ఫ్లెక్సీలే. అండ్ ఆ ఇంటి దగ్గరకు పోతే అసలు హైలైట్ ఏంటి అంటే పగలు సాయంత్రం వరకు జనాలు విపరీతంగా వెళ్ళి ఇంటి బయట కేరింతలు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి బయటకు రాబోతారని చెప్పి ఎదురు చూసి ఆయన విడతల వారీగా బయటకు వచ్చి వాళ్లకు విష్ చేసుకుంటూ ఆయన సైగ చేస్తూ ఉన్నారు. నేను పెళ్ళికి వచ్చాను, కొంచెం మీరు పర్లేదు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి విష్ చేసుకుంటూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే రాత్రి కూడా ఇటు అభిమానులకు అటు జగన్మోహన్ రెడ్డి గారికి జాగారమే అయింది. రాత్రంతా ఆయన బయటకు ఒకసారన్నా వచ్చి విష్ చేయకపోతారని చెప్పి అభిమానులు జాగారం. అరే అందరూ ఫుల్గా చాలామంది అభిమానులు అని చెప్పి ఆయనకు సమాచారం లోపలికి వెళ్ళడం, బయటకు వచ్చి అభివాదం చేయడం, ఇంత లేట్ అయింది వెళ్ళండి అని చెప్పి చెప్పడం. ఈ విజువల్స్ కనుక చూస్తే సీరియస్లీ అదేదో ఏమంటారు, రాత్రిపూట జాగారం. ఒకసారి రాకపోతారని నిలబడడం, ఆయన రాగానే అందరూ చేతులు ఎత్తి అంటే జనాన్ని వచ్చిన చూడడం, ఆయన రాగానే ఆయన వచ్చి ఒకసారి విష్ చేయగానే చేతులు పెట్టడం. రాత్రంతా జాగారమే చూడండి. కూర్చున్నారు అంతే. ఇంకా శివరాత్రి ముందే వచ్చింది అని చెప్పి, శివరాత్రి ముందే వచ్చిందని చెప్పి వీళ్ళకంతా ముందు చూడండి, రాగానే అసలు చేతులు చూడండి జాగారం చేయడం మనం చూస్తూ ఉంటాం. ఎక్కడైనా కనుక పెద్ద హీరోలు ఎవరైనా ఉంటే, ఇప్పుడు షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వాళ్ళ పుట్టినరోజు ఉంది అనుకోండి, ఆ పుట్టినరోజు ఆ నైట్ 12 గంటలకు వస్తారేమో, విష్ చేస్తారేమో, అంటే అభివాదం చేస్తారేమో అని చెప్పి అభిమానులు ఇళ్ళ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. సో అట్లా ఉంది. అంతకు మించి ఒక రాజకీయ నాయకుడికి నిజంగా ఈ క్రేజ్ ఉండడం. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు, ఏమని అతి జనాన్ని తీసుకెళ్ళి జనాన్ని తరలించారు, అది ఇవంతా కాదు అన్న విషయం ఆ జనాల స్పందన చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు చెన్నైలో అసలు ఆ రాత్రి అంతా జాగారం చేసి ఇదేం అభిమానం నిజంగానే. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి చాలా చాలా తక్కువ మందికి మాత్రమే బహుశా ఇలాంటి ఫాలోయింగ్ ఉండొచ్చేమో. బాబోయ్, పెళ్ళి ఈరోజే.